హాయ్ అండి. ఈరోజు మన ఊరు మన సంస్కృతి ఛానల్లో మనం ఆషాఢం లాస్ట్ ఆదివారంగా ఈరోజు అన్నవరం మరియు తలుపులమ్మలోవ తల్లిని దర్శించుకుని వద్దామండి. రెండు కూడా తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత ముఖ్యమైన యాత్రా స్థలాలు మరియు దర్శనీయ స్థలాలు గా చెప్పబడుతున్నవి. కాబట్టి ఈ రెండు యాత్రా స్థలాలను చూసి వచ్చేద్దామండి. మనం కాకినాడ నుంచి అన్నవరం వెళ్ళే దారిలో చేబ్రోల్ దగ్గర చూస్తున్నట్లయితే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి హౌస్ను కూడా చూడవచ్చునండి. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే మన పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అండి. చూసారా ఎంత బాగుందో. నాకేలా ఈసారి చిన్న మెజారిటీతో కాదబ్బా, కొంచెం భారీ మెజారిటీతో గెలిపించాడు. పగ్గులే కొద్దీ పదునే కొద్ది. ఆ దూరంగా కనిపిస్తున్న కొండ ఏదైతే ఉందో అదే శ్రీ రమ సత్యనారాయణ స్వామి వారి యొక్క అన్నవరం దేవస్థానం కొండ అండి. హైవే నుండి ఎడమవైపుకు తిరిగినట్లయితే కనిపిస్తున్నదే సత్యదేవుని యొక్క ముఖద్వారం అండి. దీని గుండా లోపలికి వెళ్ళినట్లయితే మనం కొండపైకి వెళ్ళే మార్గానికి చేరుకుంటాం. ఇక్కడి నుంచే కొండపైకి వెళ్ళే మార్గం అండి ఇది. ఇక్కడ నుంచి పైకి వెళ్దామండి. సత్యదేవుని యొక్క గాలిగోపురం అండి. దీన్ని దర్శనానంతరం ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటారు. చాలా బాగుంటుందండి. ఓం నమో సత్యదేవాయ నమః. తర్వాత అక్కడి నుంచి మనం తలుపులమ్మలోకి ప్రయాణమై వచ్చేస్తున్నామండి. ఇక్కడ నుంచి సుమారుగా ఒక 20 కిలోమీటర్ల లోపలనే మనకి అన్నవరం నుంచి తలుపులమ్మలోకి వెళ్ళే దారి ఉంటుందండి. ఆ దారి అంతా కూడా చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు ఆ దారి గుండానే ఇప్పుడు తలుపులమ్మలోకి అయితే ప్రవేశించామండి. చూస్తున్నారు కదా, ఈ దారి అయితే ఆదివారం అస్సలు ఖాళీ ఉండదండి. చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా ముఖ్యంగా మా తూర్పుగోదావరి జిల్లా చాలా ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఇక్కడే కోళ్ళు మేకలను కోసుకుని వారి మొక్కులు తీర్చుకుని ఇక్కడే వండుకుని తినేసి వెళ్ళటం ఆనవాయితీ అండి. ఈ చల్లని అమ్మవారి దయ అందరికీ చాలా కరుణతో చూపిస్తుందండి. అందుకే ఈ చల్లని తల్లిని అందరూ కూడా ప్రతి సంవత్సరం ఒకసారైనా వచ్చి దర్శించుకుంటారండి.
చూస్తున్నారు కదా, అస్సలు దారి పొడుగున జనం వెళ్తూనే ఉంటున్నారు. ఇది ఆదివారం కాబట్టి ఇంకా ఎక్కువగానే ఉంది. అది చివరి ఆదివారం వల్ల మనకి దారి పొడుగున ట్రాఫిక్ జామ్ అవుతూ ఉందండి. మనం చూస్తున్నారు కదా, లావో తల్లి యొక్క కొండనైతే మనం ఇప్పుడు ఎక్కుతున్నామండి. చాలా స్వచ్ఛమైన తల్లి. కొండల మధ్యలో ఉండటం వల్ల ఇక్కడ వాతావరణం కూడా వేరే విధంగా ఉంటుంది. చల్లదనం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ అమ్మవారిని ఒక్కసారైనా దర్శించుకుంటే చాలా బాగుంటుందండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొండపైకి అయితే చేరుకున్నామండి. ఇక్కడే వెహికల్స్ని ఆపేసి ఆ కనిపిస్తున్న ముఖద్వారం గుండా అమ్మవారికి దగ్గరికి వెళ్తామండి. యాక్చువల్గా ఇక్కడ నుంచి కూడా ఇంకా ఒక 6 కిలోమీటర్ దూరం ఉంటుంది. కొండపైకి ఎక్కాలి అని అక్కడి వరకు కూడా ట్రాఫిక్ అంతరాయం వస్తుందని ఇక్కడనే పార్కింగ్ చేసుకుని మనం అమ్మవారి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలండి. ఇవన్నీ కూడా కాటేజీలు అండి. అమ్మవారి కొండపైకి వెళ్ళే ముఖద్వారం అండి ఇది. ఈ అమ్మవారి యొక్క పాత గుడిని శిథిలావస్థలో ఉండటం వల్ల అది పూర్తిగా తొలగించి కొత్తగా గాలిగోపురాన్ని గుడిని నిర్మించడం జరిగిందండి. క్రితం సంవత్సరం వరకు కూడా బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకున్నారు, కానీ మూల విరాట్ని అయితే దర్శనాలు లేవండి. ఈ సంవత్సరమే అమ్మవారి దర్శనాలు ఉన్నాయి కాబట్టి ఈ సంవత్సరం కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొండపైకి నడుచుకుంటూనే వెళ్ళాలండి. ఇంకా పైకి ఎక్కాలి. ఇక్కడ నుంచి చుట్టూ చూసినట్లయితే మన చుట్టూ కూడా కొండ ప్రాంతమేనండి. ఇది చాలా చల్లని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక్కడ ఉంటుందండి. జనం చూసారు కదా ఎంతమంది భక్తులు ఉన్నారో. అదిగో కనిపిస్తున్నదే అమ్మవారి యొక్క గాలిగోపురం అండి. ఇది ఇంకా నిర్మాణం పనులు జరుగుతున్నాయి, పూర్తిగా అవ్వలేదు. పూర్తిగా అయిన తర్వాత కూడా మళ్ళీ ఒక వీడియోలో మీకు ఇది చూపిస్తానండి. మనం ఇప్పుడు ఆ పైకి ఏదైతే ఉందో 5 అంతస్తులు ఆ పై దాకా వెళ్తేనే కానీ అమ్మవారి యొక్క దర్శనం అవ్వదండి. ఇప్పుడు మనం ఆ పైకి మెట్ల గుండా నడుచుకుని వెళ్దామండి.
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం 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 అమ్మవారి కొండ పైకైతే చేరుకున్నామండి. ఇక్కడ మనం దర్శనానికి సంబంధించిన టిక్కెట్లను తీసుకునే వాళ్ళండి. 3 రకాలైనటువంటి లైన్లు ఉన్నాయి. ఈ టిక్కెట్లు తీసుకుని ఈ పక్కనే ఎడమవైపున మొదటగా వినాయకుడిని దర్శించుకుని తర్వాత అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలండి. ఓం నమో గణపతే నమః. చూస్తున్నారు కదండి విఘ్న వినాయకుడిని, చాలా చక్కగా ఉన్నారు స్వామి. మనం కొండపైకి ఎక్కేటప్పుడు కింద నుంచి గాలిగోపురాన్ని అయితే చూసాం కదండి. ఇప్పుడు అదే దారిలో పైన గాలిగోపురం నుంచి కిందకి ఒకసారి వీక్షిద్దామండి. చూసారు కదా ఎంత పైకి అయితే వచ్చామో మనం. కనిపిస్తున్న దారి గుండానే ఇప్పుడు మనం పైకి ఎక్కామండి. అవన్నీ కనిపిస్తున్న అన్నీ కూడా కాటేజీలు అండి. దూరంగా కూడా బస్ పార్కింగ్ అండి. అది టూరిస్టులు వచ్చే బస్ పార్కింగ్ అది కనిపించేది. చుట్టూ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద ఎత్తైన కొండలు ఉన్నాయో. ఈ కొండల పైకి అందరికీ కూడా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సరదాగా ఎక్కి పైకి ఎక్కి కాలక్షేపం చేసుకుని ఉంటారండి. ఇప్పుడైతే మనం కొండపైన అమ్మవారికి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మెట్లకుండా చూసారా ఇంకా ఎంత పైకి ఎక్కుతున్నామో. ఇదంతా కూడా పూర్తిగా పనులు అయితే అవ్వలేదండి, చేస్తున్నారు కాబట్టి కొంచెం పనులు చేయటం వల్ల దారి పొడుగున కొంచెం అవాంతరాలు అయితే ఉంటున్నాయి. కానీ ఇదిగోనండి అమ్మవారి యొక్క మూలవిరాట్ ఉన్న గర్భాలయానికి అయితే లోపలికి వెళ్తున్నామండి. ఇదే ముఖద్వారం అండి. లోపలికి మరి కెమెరాస్ అలౌడ్ ఉన్నాయో లేదో తెలియదు. ఒకవేళ ఉంటే కనుక మీకు అమ్మవారిని అయితే చూపిస్తానండి. అదిగో కనిపిస్తుంది కదండి దూరంగా అమ్మవారి యొక్క, కానీ లోపలికైతే కెమెరా అలౌ లేదండి. బయట నుంచి తీసాను. ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం
शक्ति ओम शक्ति ओम शक्ति ओम ओम 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 शक्ति ओम शक्ति ओम शक्ति ओम మొదలుపెట్టని అయితే వీడియో తీయనివ్వలేదండి. అమ్మవారిని మీకు నెట్ నుంచి డౌన్లోడ్ చేసి ఈ వీడియోలో పెట్టడం జరిగిందండి. ఇదిగో అమ్మవారి యొక్క రూపం అండి. చూసి మనసులో నమస్కారం చేసుకోండి. స్వచ్ఛమైన తలుపులమ్మ అమ్మవారండి. జై శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క దర్శనం చేసుకున్నామండి. ఇది బయటకు వచ్చే ద్వారాలు రెండు కూడా అవతల పక్క నుంచి దర్శనం చేసుకుని అవతల పక్క నుంచి వచ్చారండి. ఇది దర్శనం చేసుకున్న తర్వాత భక్తులందరూ కొంచెంసేపు ఇక్కడ కూర్చుని అమ్మవారిని ధ్యానించుకునే ప్రదేశం అండి. ఇక్కడే ప్రసాదాలు అవి ఇస్తారండి. చూసారు కదా వెనకాల ఎంత పెద్ద కొండ ఉందో. ఆ రాతి కొండని ఆనుకుని అమ్మవారి విగ్రహం అయితే వెలిసిందండి. చాలా చల్లని చక్కని తల్లి అండి. ఈ యొక్క ఇవి ఉత్సవ విగ్రహాలండి. అమ్మవారి గుడి కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు ఇక్కడ బాలాలయంగా ఈ అమ్మవారిని పెట్టారండి. చూస్తున్నారు కదా, ఇది గాలిగోపురం యొక్క పై అంతస్తు. కింద నుంచి చూసాం కదండి, ఇదే చివరి అంతస్తు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. దర్శనం అనంతరం కిందకి వెళ్ళే మెట్ల మార్గం అండి. ఈ మెట్ల మార్గం గుండా మనం అయితే కిందకి దిగుతామండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, పైనుంచి చుట్టూ కొండల ప్రాంతం ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ గాలిగోపురం పైనుంచి చుట్టూ చాలా బాగా చుట్టూ ఉన్న కొండలు కనిపిస్తున్నాయండి. ఇలా ఇవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా మెట్లు గుండా కిందకి దిగుదామండి.
దర్శనం చేసుకుని కొండ కిందకైతే వచ్చేసామండి. మధ్యలో కొంతమంది అమ్మవారి భక్తులు కోలాటం కూడా చేస్తున్నారండి. ఇది అమ్మవారి యొక్క మెయిన్ ఎంట్రన్స్ అయినటువంటి ముఖద్వారానికి ముందు ఉన్న ఏరియా అండి. శ్రీ తలుపులమ్మ అమ్మవారి దర్శనానంతరం మేము మా మొక్కులను తీర్చుకోవడానికి దూరంగా ఒక మామిడి తోటలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడే మేము స్టవ్ అవి పెట్టుకుని వంటలు చేసి అమ్మవారికి నైవేద్యం చెల్లించి మేము భోజనాలు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్తామండి. చూశారు కదా ఎంత చక్కగా ఉందో ఈ మామిడి తోట. చాలామంది ఈ తోటలోకే ఫ్యామిలీలతో వచ్చి ఇక్కడే వంట అయితే చేసుకుంటున్నారండి. దూరంగా కూడా చాలామంది ఉన్నారు. చాలా చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం అండి. ఎటువంటి పొల్యూషన్ లేని ఈ ప్రదేశంలో ఇలా సంవత్సరం ఒకరోజు గడపడం అంటే చాలా ఆనందంగా ఉంటుందండి. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఒకసారి ఈ అమ్మవారిని అయితే దర్శించుకుని వెళ్తారని కోరుకుంటున్నానండి. ఈ తోటలో అయితే చాలామంది ఫ్యామిలీస్ అయితే వచ్చారండి. చూస్తున్నారు కదా, దూరంగానే పెద్ద పెద్ద వంటలు అయితేనే చేస్తున్నారు. మేకలు, కోళ్ళు వంటివి వాళ్ళు ఏదైతే మొక్కుకున్న అమ్మవారికి వాటిని అర్పించి వాళ్ళ మొక్కులను తీర్చుకుని భోజనాలు చేసి ఆనందంగా వారు ఇళ్ళకి వెళ్తారండి. చెప్పాను కదండి, ఈ అమ్మవారు అయితే స్వచ్ఛమైన చల్లని తల్లండి. మేము ఏదైతే వంట చేసుకుంటున్నామో ఆ ప్రదేశానికి అమ్మవారి గరగతో వచ్చి డబ్బులతోటి మేమున్న చోటన కొంచెంసేపు కొట్టి దక్షిణ తీసుకుని వెళ్ళిపోయారండి. మా వంటలు అయితే పూర్తయిపోయినాయండి. ఇప్పుడు మేమున్న చోటే మామిడి చెట్టుకైతే పసుపు కుంకుమలతో అమ్మవారి రూపాన్ని పెట్టుకుని మా వాళ్ళు చేసిన వంటలన్నింటినీ కూడా నైవేద్యంగా అమ్మవారి రూపానికి నివేదించుకుని ఆ చల్లని తల్లి యొక్క దీవెనలు తీసుకుని మేమైతే ఇక్కడ మా మొక్కులను తీర్చుకున్నామండి. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చా చేత్తో వేపాకులు పట్టుకొచ్చి అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చా వేపాకులు పట్టుకొచ్చి వరమడిగా అమ్మోరు తల్లికి నైవేద్యం తెచ్చాం తల్లి త్రిశూలం చేతపట్టి రావే అమ్మా ఈ తిరునాళ్ళలో మాకు తెలిసావమ్మా అమ్మోరు తల్లి 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 అమ్మవారికి నైవేద్యం అయితే చెల్లించేసామండి. ఇప్పుడు మేము కూడా తృప్తిగా అమ్మవారి యొక్క ప్రసాదాన్ని తినేసి బయలుదేరుతామండి. జై శ్రీమాత్రే నమః. చూశారు కదండి, అన్నవరం సత్యనారాయణ స్వామివారి యొక్క దర్శనం మరియు తలుపులమ్మ లోవలో తలుపులమ్మ తల్లి దర్శనం. ఈ రెండు ప్రదేశాలు మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నానండి. మళ్ళీ మరి యొక్క క్షేత్ర దర్శనంతో మళ్ళీ మా ఛానల్లో మీ అందరికీ మంచి మంచి విషయాలను తెలియజేస్తామండి. జై శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.